అదేంటి గురించి ఏం మాట్లాడలేదు మీరు? రావు మాట్లాడాడుగా. ఆశకి నాకు పెళ్ళండి డాడీ, చండాలంగా. చేసుకుని తీరాలి. నోరు మూసుకుని చెప్పింది చేయి. చూడాసా, నేను నిన్ను ఓదార్చి చేతులు దులిపేసుకుందామని రాలేదు. ఒక ప్రపోజల్తో వచ్చానా. ఆశా, నేను చెప్పేది విను. ఏం వినాలి? నీకు తోచినట్టు నన్ను ఆడించడానికి నేనేం ఆట బొమ్మని కాదు. మీరు కట్టించుకోమన్న వాడితో తాళి కట్టించుకోవడానికి నేనేం మానుని కాదు, మనిషిని. జాలి చూపించిన వాడివి ఆదరిస్తావనుకున్నాను. అండగా ఉన్నవాడివి నా మనసు అర్థం చేసుకుంటావనుకున్నాను. కానీ నువ్వు నీ స్వార్థం కోసం నన్ను రాక్షసుడికి అప్పగించాలని చూస్తున్నావు. ఇది త్యాగం అనుకుంటున్నావా? నన్ను ఉద్ధరిస్తున్నాను అనుకుంటున్నావా? నన్ను చంపాలని వచ్చిన కిరాతకుణ్ణి నన్ను పెళ్లి చేసుకోమని ప్రపోజల్ తీసుకోవడానికి అసలు నీకు మనసులో వచ్చింది? సిగ్గుందా నీకు? మనిషివేనా నువ్వు? ఛీ! ఛీ! కావేరి, ఏనన్నా, ఏమైంది అలా ఉన్నావు? నాకంతా అయోమయంగా ఉంది మమ్మీ. ఏం జరుగుతుందోనని భయంగా కూడా ఉంది. దేనికి నాన్న భయం? ధ్రువ అంకుల్ నేరాలు రుజువై తను దోషి అని నిర్ధారణ అయితే నీకు సతీష్కి మధ్యన మనస్పర్ధలొస్తాయని భయపడుతున్నావా? ఇప్పుడే ఇలాంటి సమస్యలకు భయపడితే భవిష్యత్తంతా సతీష్తో కలిసి ఎలా బ్రతుకుతావురా? సతీష్తో కలిసి బ్రతకాలంటే ముందున్న ఈ సమస్యకి పరిష్కారం దొరకాలి కదా. నీకు పరిష్కారంతో పనే ఉంది తల్లి. ఈ సమస్య ధ్రువాది, పరిష్కరించుకోవాల్సింది అతనే. కానీ సతీష్తోనే కదా మమ్మీ ముడిపడుంది. నిజమే, కాని తన అందర్లాంటివాడు కాదు కావేరి. తండ్రి నేరానికి నీ మీద పెంచుకున్న ప్రేమకి ముడిపెట్టడు. ఇంత జరుగుతున్నా సతీష్ని యాక్సెప్ట్ చేసింది నువ్వు సతీష్ని ప్రేమించావని కాదు కావేరి. నీకన్నా నీ మీద సతీష్కే ఎక్కువ ప్రేముందని, అతని ప్రేమలో నిజాయితీ ఉందని. అలాంటివాడు వాళ్ళ నాన్నకి మన కుటుంబానికి ఉన్న వైరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మధ్యకు తీసుకురాడు. కుదిరితే పోరాడతాడు, లేదంటే చెడుకి దూరంగా వెళ్ళిపోతాడు. అంతేకాని తన తండ్రి స్వార్థానికి మీ ప్రేమని బలి చేసుకోడు. నువ్వలాంటి భయాలేం పెట్టుకోవద్దమ్మా. తను ఎంత నిజాయితీ పరుడైనా ప్రయోజనం ఏముంది మమ్మీ? అత్యాశ, దురాశ ఆ నిజాయితీని కప్పేసే ప్రయత్నం చేస్తోంది. పాపమని హెల్ప్ చేస్తే ఇప్పుడు సతీష్ జీవితాన్ని కోరుకుంటున్నారు. ఏమంటున్నావు కావేరి? నీకు తెలీదు మమ్మీ, సతీష్ జీవితంలో ఇంకా చాలా జరిగాయి. స్వప్నమ్మకి అన్నీ తెలుసు. అమ్మమ్మే సతీష్ని ప్రొటెక్ట్ చేస్తోంది. అసలేం జరిగింది నాన్నా?
తనకి శిక్ష పడాలి. నాకు నష్టం చేసిన ధ్రువ ఇంతకింత నష్టాన్ని అనుభవించాలి. మా నాన్న నిర్దోషి అని ఈ సొసైటీకి తెలియాలంకల్. అప్పుడే నా పగ చల్లారుతుంది. వంశీ, బాబాయ్, మీతో 2 నిమిషాలు మాట్లాడాలి. ఫ్రీగా ఉన్నారా? చెప్పు వంశీ. ప్రశాంతి తండ్రికి సంబంధించిన కేసు గురించి బాబాయ్. ఓ, కేసు ఫైల్ చేస్తున్నావా? అదే పనిలో ఉన్నాను బాబాయ్. కానీ కేసు రీఓపెన్ చేసే ముందు మనకు కొన్ని ఆధారాలు కావాలి. కావాలిగా మరి. ఈసారి కేసు అంటూ వేస్తే చాలా స్ట్రాంగ్గా ఉండాలి వంశీ. అందుకే బాబాయ్, దానికి సంబంధించిన 2 సాక్షులున్నారు. ఎవరు వాళ్ళు? ఆ రోజు కోర్టులో ప్రశాంతి తండ్రికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వాళ్ళు. వాళ్ళిద్దరూ ఇప్పుడిక్కడ లేరు. వాళ్ళని ఎలాగైనా కనిపెట్టాలి. ఓకే వంశీ. 15 సంవత్సరాలైంది. ఇప్పుడు ఎక్కడున్నారో ఏంటో తెలీదు. వాళ్ళు మనకు కావాలి బాబాయ్. కనుక్కుందాం వంశీ. కొంత టైం పడుతుంది, కానీ కష్టమేం కాదు. నిజానికి నేనే నిన్ను అడుగుదాం అనుకున్నాను, ఇంతలో నువ్వే ఫోన్ చేశావు. వాళ్ళిద్దరి డీటెయిల్స్ మీకు ఫార్వర్డ్ చేస్తాను బాబాయ్. తప్పకుండా వంశీ, నేను చూసుకుంటాను. బాబాయ్, మీకు చాలా శ్రమిస్తున్నాను. ఐఎమ్ సారీ. వంశీ, ఇంకొన్ని రోజులైతే నేను పూర్తిగా కోలుకుంటాను. ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఏంటి వంశీ పరాయి వాళ్ళ ఆ మాటలు? నీ మిత్రులు నాకు మిత్రులైనప్పుడు నీ శత్రువులు నాకు శత్రువులే. నీ పనులన్నీ చేసే బాధ్యత నాది. నువ్వేం వరీ కాకు. థ్యాంక్ యూ బాబాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉండనా మరి? బాయ్ బాబాయ్. బాయ్. ఇప్పుడు సతీష్ చేసేది సరైందేనా మమ్మీ? అమ్మమ్మ ఏమనింది? వాళ్ళిద్దరూ ఒకరినొకరు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే పర్వాలేదు, కానీ బలవంతంగా మాత్రం ఆశకి భానుకి పెళ్లి చేయకూడదు అంది. అమ్మమ్మ చెప్పింది అక్షరాల నిజం. ఒకరినొకరు ఒప్పుకోకపోతే ఆ పెళ్లి జరిపించడం ఎవ్వరికీ మంచిది కాదు. కానీ సతీష్ ఇదంతా ఆలోచించట్లేదు. భానుకి తగిన శాస్తి జరగాల్సిందే అంటున్నాడు. అది తొందరపాటు నిర్ణయం అవుతుంది కావేరి. దివ్యా, ఏంటి వంశీ? ఒకసారి ఇలా వస్తావా? వెళ్ళు మమ్మీ. ఇప్పుడే వస్తాను. ఆశ ఒకవేళ ధ్రువ ఇంటి కోడలైతే సతీష్కి కావేరికి మధ్య చిచ్చు పెట్టదు కదా. ఏంటి వంశీ పిలిచావు? ఈరోజు తల్లి కూతురిద్దరికి ఫ్రీ టైం దొరికిందన్నమాట. అదేం కాదు వంశీ. సరే సరే, నా ఆఫీస్ రూమ్లో కబోర్డ్లో పాత ఫైల్స్ ఉన్నాయి దివ్య. అవేవి సిస్టంలో సేవ్ చేయలేదు. ప్రశాంతి ఫాదర్కి సంబంధించిన ఫైల్ కూడా అక్కడే ఉంటుంది. కాస్త వెతికి పెడతావా ప్లీజ్? అదేంటి వంశీ అలా రిక్వెస్ట్ చేస్తావు? ఈ విషయంలో మేమంతా నీకు సహాయం చేయాలి. థ్యాంక్ యూ దివ్య. ప్రశాంతికిచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ప్రశాంతి ఆనందాన్ని చూడాలి. అందుకెంత దూరమైనా వెళ్తాను దివ్య. నాకు తెలుసు వంశీ, నువ్వు అనుకుంటే జరిగిపోతుంది. ఖచ్చితంగా ఈ విషయంలో ప్రశాంతికి న్యాయం చేసి తీరుతావు. వంశీ,
కబోర్డ్లో చాలా ఫైల్స్ ఉంటాయి కదా, వాటిలో ఆ ఫైల్ ఎలా తీసుకోవాలి? ఆ కేసు 1995-96 ఇయర్కి సంబంధించిందనుకుంటా. ఆ ఇయర్కి సంబంధించిన ఫైల్స్ ఒక రోలో ఉంటాయి. ఆ ఫైల్ నెంబరు నా ఫోన్లో ఉంటుంది. దీన్ని బట్టి వెతకాలి. అలాగే వంశీ, ట్రై చేస్తాను. దివ్య, కావేరి ఏమంటోంది? ముహూర్తం ఎప్పుడంటూ షాపింగ్ లిస్ట్ ఇచ్చిందా ఏంటి? అది కావేరి సతీష్ గురించి. సతీష్ గురించి ఏంటి దివ్య? ఏం లేదు వంశీ, ఎంత ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోబోతున్నా ఏ ఆడపిల్లకైనా యాంగ్జైటీ ఉంటుంది కదా. నిజమేలే. నేను వెళ్ళి ఆ ఫైల్ వెతుకుతాను. నీలాంటి వాడు నాలాంటి వాడిని చీకట్లో కలవాలి, నాకు వెలుతురు ఇష్టం ఉండదు అని చెప్పాను. మరి నువ్వేమిటి చీటికి మాటికి చిన్నపిల్లాడిలా పట్టపగలే పరిగెత్తుకొస్తున్నావు? ఎవడికి వాడు బెదిరిస్తున్నాడు. నిజంగానే చిన్నపిల్లని చేసి ఆడుకుంటున్నారు. ఇంతకన్నా ఏం చేయగలను రావు గారు? ఛ, నువ్వు మరీ ఇంత పిరికివాడు అనుకోలేదు నేను. ఇంత భయపడుతూ ఇన్ని ఘోరాలు ఎలా చేశావు? నేను పిరికివాణ్ణి రావు గారు. అందుకే ముందు జాగ్రత్త కోసం ఆ జాగ్రత్త తీసుకునే క్రమంలో చెత్త పనులను చేస్తూ ఉంటాను. కత్తి దూసేవాడి కళ్ళలోకి చూడాలంటే గుండెల్లో దమ్ముండాలి. ముక్కుసూటిగా వెళ్ళాలంటే చాలా ధైర్యం కావాలి. నాకు ఆ రెండూ లేవు, కానీ కావాల్సినంత కసి ఉంటుంది. అందుకే ముందుగానే ఎదుటివాడి మీద దౌర్జన్యం చేస్తుంటాను. అడ్డదారులో భయపెట్టి కాలర్ ఎగరేస్తూ ఉంటాను. నీకేమైనా అభ్యంతరమా? సరే, ఇప్పుడేమంటావు? నా పిరికితనం, అత్యాస, నా దురాశల గురించి చర్చొద్దు. నేను మీ సాయం కోరొచ్చాను, చెయ్యండి. ఎందుకు చేయాలి? మీరు నన్ను వాడుకుంటున్నారు కాబట్టి, నేను మీకు ఉపయోగపడతాను కాబట్టి. వార్ని, పైకి కనిపించేంత పిరికివాడివి కాదయ్యా నువ్వు, గట్టివాడివే. ఎలాగైనా ఈ గండ నుంచి మీరే గట్టెక్కించాలి. ఏం చేయమంటావో చెప్పు. ఆ వంశీ ప్రశాంతి తండ్రికి సంబంధించిన కేసుని రీఓపెన్ చేస్తున్నాడు. ఇల్లెలగ్గానే పండగ అవుతుందా ధ్రువ? ఆ రోజు ప్రశాంతి తండ్రికి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పిన 2 వ్యక్తులున్నారు. వాళ్ళు కానీ వంశీ చేతికి దొరికితే నాకు చావు అవుద్ది. అంతదాకా రాణిస్తానా? ఆ 2 సాక్షులు వంశీకే కాదు, నీకూడా దొరకరు, కనిపించరు. నిజంగానా? డీటెయిల్స్ పంపించు, నేను చూసుకుంటాను. నువ్వు నిశ్చింతగా వెళ్ళు. రావు గారు, వాళ్ళని అడ్డం పెట్టుకుని నన్ను మళ్ళీ బ్లాక్మెయిల్ చేయొద్దు ప్లీజ్. నేను మరీ అంత నీచుండి కాను, వెళ్ళు. హాయ్ డాడ్. హాయ్ రా. ఏంటి గుడికెళ్ళారా? అవునంకుల్. థ్యాంక్స్ అమ్మా. డాడీ, మమ్మీ కావేరు ఎక్కడా? నా ఆఫీస్ రూమ్లో ఫైల్ వెతుకుతున్నారు పృథ్వీ. వచ్చేస్తారు. ఓ,
అంకుల్ కాఫీ తాగుతారా? వద్దమ్మా, థ్యాంక్ యూ. అది సరే గాని మీరేంటి ఈ మధ్య కాలేజీకి బాగా డుమ్మాలు కొడుతున్నారు? అబే అదేం లేదు డాడీ. ఓహో, నువ్వు సాక్ష్యమా? ఆ, పెళ్ళిళ్ళు సెటిల్ అయితే చదువును నిర్లక్ష్యం చేయమని కాదు. నువ్వు కావేరీ రేఖ ముగ్గురు తోడు దొంగల్లా తయారయ్యారు. రేపటి నుంచి రెగ్యులర్గా వెళ్తాం అంకుల్. మిమ్మల్ని నడిపించేది గెలిపించేది చదువు ఒక్కటే, గుర్తుపెట్టుకోండి. హాయ్ మామ్. ఆంటీ గుడికెళ్ళాం. ఏం దివ్య, ఫైల్ ఏది? కిందున్న కబర్డ్స్ అన్ని వెతికాం వంశీ. ప్రశాంత్ వాళ్ళ నాన్నకు సంబంధించిన ఫైల్ ఎక్కడా కనిపించలేదు. ట్రంక్స్లో ఉన్నాయేమో వెతుకుతాను. ఇంకోసారి వెతుకుదాం ఆంటీ, దొరుకుతుంది. ప్రశాంతి, ఇలారా. చూడు, ఫైల్ దొరకలేదని నువ్వేం నిరుత్సాహపడద్దు. నేనిప్పటివరకు టేకప్ చేసిన అన్ని కేసులకి సంబంధించిన ఫైల్స్ జాగ్రత్తగా ఉంచాను. గెలిచినా ఓడినా ఫైల్ ఖచ్చితంగా ఉంటుంది. నువ్వేం ఆందోళన పడద్దు. థ్యాంక్ యూ అంకుల్. అవేంటి కావేరి? పిల్లల జాతకాలు వంశీ కబర్డ్లో కనిపించాయి. ముగ్గురువి ఉన్నాయి. ముహూర్తాలు చూడాలిగా, అమ్మకు పంపిస్తాను. హ్మ్. సతీష్ జాతకం కూడా తెప్పిస్తాను వంశీ. అలాగే దివ్య. ప్రశాంతి, ఇంకా నీ మనసులో ఏమైనా అనుమానాలున్నాయా? నీ మనసు ఏం కోరుకుందో, నీ గుండె ఏ నిజం కోసం తప్పించిందో అన్నిటికీ సమాధానం దొరికిందని అనుకుంటున్నాను. ఇక నీ మనసులో ఏ ప్రశ్నకి తావులేదని నమ్మొచ్చా ప్రశాంతి? ఆ అనుమానం నీకెందుకొచ్చింది పృథ్వీ? ఇప్పటిదాకా నువ్వు, నేను, కానీ రేపటి నుంచి మనం, మన కుటుంబం. నీలో ఎలాంటి అసంతృప్తి ఉండకూడదు కదా. నమ్మకం ఉన్న చోట అసంతృప్తి ఎలా ఉంటుంది పృథ్వీ? ప్రేమ మాత్రమే ఉంటుందని తెలీదా? తెలుసు, కానీ భయం ప్రశాంతి. నువ్వు నీ కోసమో నా కోసమో తల వంచకూడదు. మనిద్దరి మధ్య ఉన్న బలమైన ప్రేమ కోసం తల వంచాలి. లేదంటే రేపు నీ కళ్ళల్లో చిన్న చెమ్మ చూడ్డానికి కూడా నా మనసు సిద్ధంగా లేదు. జరిగింది తలుచుకుంటే నాకిప్పటికీ అలజడిగానే ఉంటుంది. ఒకవేళ నువ్వు నిజాన్ని యాక్సెప్ట్ చేయకపోయి ఉంటే ఎన్ని అనర్థాలు జరిగేవి. అసలు నేను బతికేవాడినా? నువ్వు కాదు, మనం.
ఆశతో ఎలాగూ ఉన్నావు కాబట్టి కంటిన్యూ అయిపో. కావేరి నాకు ఇచ్చేసి నీకన్నా బాగా చూసుకుంటాను. రేయ్